సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు జరిగినవి. అదే ప్రభుత్వం విదేశాల నుంచి ఈ సంవత్సరంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఎన్ని ఫార్మా కంపెనీలు వచ్చినాయి, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి, ఇక్కడ ఉన్న ఉద్యోగులకి ఏమేమి మేలు చేసినారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలని అమలు చేయడంలో ఎంతవరకు న్యాయం చేసినారో ప్రజలకు వివరించి ఈ విజయోత్సవంలో కార్మికుల పాత్ర ఉండాలా, ప్రధానంగా ఎన్టీసీ పాత్ర ఉండాలా. మెజారిటీ ఆఫ్ ది ప్రజలు కార్మికులు, రైతుల కంటే కూడా ఎక్కువ మంది కార్మికులు ఉంటారు. కార్మికుల శక్తిని ఇటు ప్రెస్ మీడియా, కోర్టులు, ప్రభుత్వాలు ఇగ్నోర్ చేసినప్పటికీ కూడా కార్మిక శక్తి వల్లనే సంపద సృష్టించబడుతుందనే వాస్తవాల్ని రేపు 7వ తారీఖు నాడు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా 6 గ్యారంటీల్లో మా ప్రభుత్వం 200 యూనిట్ల కరెంటు బీదవాళ్లకి ఫ్రీగా ఇచ్చిందా, ఇవ్వలేదా? 1,11,00,000 మంది మహిళలు తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్లో 0 టికెట్ మీద ప్రయాణం చేసిరా లేదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు పెంచిన మాట వాస్తవం కాదా? అంతేకాదు 61,000 మంది ఉద్యోగాలు కేవలం 11 నెలల లోపల ఇచ్చిన ప్రభుత్వం. దమ్ముంటే కేసీ రూపాయలు బోనస్ భారతదేశంలో ఇచ్చిరా? ఈ 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం లేదు. నీ మోడీ కాదు, కేసీఆర్ కాదు, ఏ నాయకుడు ఇవ్వండి. మేము 25,000 మంది కార్మికులకి కొత్త హక్కు పుట్టించి 5,000 రూపాయల లాభాలు ఇచ్చాడు. అంతేకాదు ఇవాళ దేశానికి వెలుగునిచ్చే కరెంటు, దానికి ప్రధానమైన వనరు బొగ్గు. 70 మిలియన్ టన్నులు 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో. కేసీఆర్ గారు 10 ఏళ్ల అధికారంలో సింగరేణికి సంబంధించిన 30,000 కోట్ల రూపాయలు వాడుకొని రూపాయి ఇవ్వలే మాకు. కార్మికులకు ద్రోహం చేసిండు, 20,000 కోట్ల కడతాను ద్రోహం చేసిండు, 10,000 మందికి ఉద్యోగాలు ద్రోహం చేసిండు, పేరు మార్పు చేతను ద్రోహం చేసిండు. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్రోహం చేసిండు. ఇవాళ కడుపు మంట, కళ్ళ మంటతోని 10 నెలలు కాకముందే 7 మొగలు పెట్టిండ్రు. అయ్యా టైం ఇవ్వండి, మా ప్రభుత్వం కూడా మేలు చేస్తుంది. ఎంత మేలు చేసిందో చూడు. నువ్వు 10 ఏళ్లలో చేయలేని కేవలం 10 ఏళ్లలో చేశారు. ఈ రాష్ట్రమే కాదు, భారతదేశంలో వేరే రాష్ట్రంలో చేసి చూపించమనండి. సాక్షాత్ ప్రధానే చేయలేకపోయిండు, వేరే రాష్ట్రం ఎందుకు చేస్తుంది? అంతేకాదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతులకి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ప్రొడ్యూస్ కానిటువంటి ప్యాడీ అంటే ఒడ్లు పండించి అంత హైయెస్ట్ ప్రొడక్షన్ నీ 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అందులో ఒక్క చుక్క కూడా నీళ్లు వాడుకోకుండా హైయెస్ట్ ప్రొడక్షన్ తీసుకొచ్చింది. వాస్తవం కాదా? సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ మా ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చే గిట్టుబాటు ధరే కాదు. అంతకుముందు అన్నారు ఒట్లు సన్న ఎత్తే ఉరేసుకోవాలన్నాడు, ఒరేస్తే ఉరి అన్నాడు, ఒరేయొద్దని చెప్పింది. ఇంకో మాట ఎవరయ్యా ముఖ్యమంత్రి పాతైనా, మీరు ఒట్లు మేము కొనము, దిస్ ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నాడు. ఇవాళ ఎందుకు కొట్టలేదని మాట్లాడతాను. కొద్దిగా సిగ్గుండాలి మాట్లాడటానికి. నీ ప్రభుత్వంలో ఒట్లు కొనకుండా 4 కేజీల నుంచి 10 కేజీల దాకా తరుగు తీసేసినావు. మార్కెట్ రేట్లో మిల్లర్తో అమ్ముడు పోయినావు. మా ప్రభుత్వం 1 కిలో కూడా తరుగు తీసేయకుండా ఆఖరి గింజ వరకు ఓట్లు కొంటున్న ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తావా? ఇవాళ కార్మికులకు మేలు చేసిండ్రు, రైతులకు మేలు చేసిండ్రు, మహిళలకు మేలు చేసిండ్రు, బీదవాళ్ళకి మేలు చేసిండ్రు, నిమ్న జాతుల వాళ్ళకి మేలు చేసిండ్రు, దళితులకు మేలు చేసిండ్రు. రైతులకు బేడీలు వేసినావు, దళితులను మీద లారీలకు ఇచ్చినావు. ఇవాళ మేము ఇటు కార్మికుల సంక్షేమం, రైతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, అడగారిన ప్రజల సంక్షేమం చేస్తున్నాం. ఈ విషయాలు చెప్పడం కోసం రేపు 7వ తారీఖు నాడు
డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి అధ్యక్షతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా దాదాపు 5 మంత్రులతో పిలిచి ఈ రాష్ట్రంలో 7వ తారీఖు నాడు ప్రభుత్వం వచ్చినాక ఎంత మేలు చేసింది ప్రజలకు అనేది జాతికి వివరించడానికి బ్రహ్మాండమైనటువంటి ఐఎన్టీసీ మీటింగ్ పెడుతున్నాం. ఆ రోజు ఈ ప్రభుత్వం గొప్పతనం మొత్తం భారతదేశంలో తెలిసే విధంగా ఐఎన్టీసీ తెలియజేస్తానని మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 7వ తారీఖున జాతీయ ఐఎన్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో ఐఎన్టీయూసీ అనుబంధంగా ఉన్నటువంటి అఫిలియేటెడ్ యూనియన్స్ కాన్ఫరెన్స్ను జరపతలపెట్టినాము. దానికి మరి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ముఖ్య అతిథిగా మరియు గౌరవ మంత్రులను పిలవడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్మికులు కర్షకులు ఆనందంలో ఉన్నారని ఈ యొక్క సంవత్సరం ఈ 11 నెలల పరిపాలన ప్రజలకు తెలియజేసింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియమ్మ దీవెనలతో వచ్చిన ఈ తెలంగాణ ఈ యొక్క సంబరాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునే క్రమంలోనే ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో 7వ తారీఖు జరపతలపెట్టిన ఐఎన్టీయూసీ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుబంధ యూనియన్ల కార్యవర్గం మొత్తం కూడా హాజరయ్యి ఈ యొక్క తెలంగాణ ప్రజాప్రభుత్వం యొక్క విజయాలను ఆ యొక్క సభలో విశదీకరించి విపులీకరించి మాట్లాడే విధంగా కార్మికులు ముందుకు వస్తున్నారని, అదేవిధంగా కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు కూడా ఈ యొక్క అత్యధిక ఉత్పాదకం వల్ల వరి ధాన్యం ఉత్పత్తి వల్ల వారు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికులు కూడా ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ 7వ తారీఖు సభను విజయవంతం చేయాలని కార్మిక లోకాన్ని ఐఎన్టీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. సోదరులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల్ని రేపు 7వ తారీఖు నాడు ఐఎన్టీసీ ద్వారా భారతదేశానికి తెలియజేయాలని ఒక సభ నిర్వహిస్తున్నాం. ఆ సభని దిగ్విజయం చేయవలసిందిగా కార్మిక లోకాన్ని కోరుతున్నాం.